రాష్ట్రంపై మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా పడింది. నిన్నటి నుంచి హైదరాబాద్ సహా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, వాగులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. చేతికొచ్చిన పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పత్తి పంటలు తడిసి ముద్దవుతున్నాయి. వరి నేల కొరిగింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్లు. ఈ 3 జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాల్పల్లి, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైట్, రాష్ట్రంలో మోంతా తుఫాన్ ప్రభావం, జిల్లాలో వర్షాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంది? మోనిత, తుఫాన్ ఎఫెక్ట్ అయితే తెలంగాణ రాష్ట్రం మీద ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు పదే చెప్తూ వస్తున్నారు. మోంతా తుఫాన్ ఏదైతే ఉందో తీరం దాటిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మీద అధికంగా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పారు. అదే విధంగా గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. పలు జిల్లాలలో ఇప్పటికే అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. దీంతో ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కూడా కలర్ వార్నింగ్స్ ఇస్తూ అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం మీద ఉండే అవకాశం ఉంది, దాంతో పాటు దాని స్టేటస్ ఏ విధంగా తెలుసుకుందాం. మ్యామ్, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మీరు చెప్పినట్టుగానే తీరం దాటిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మీద అధికంగా కనిపిస్తూ ఉంది, విస్తారంగా కూడా వర్షాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం దాని స్టేటస్ ఏ విధంగా ఉంది మ్యామ్? ప్రస్తుతం అది ఎక్కడ ఉంది మ్యామ్? ప్రస్తుతం మనకు చూసుకుంటే దాని యొక్క లొకేషన్ 17 degrees నార్త్ లాటిట్యూడ్ మరియు 81.3 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద తెలంగాణకి అసమీపంలో ఆంధ్రప్రదేశ్లో కేంద్రీకృతం అయ్యింది. అయితే దీని యొక్క ప్రభావం మనకి చూసుకుంటే ఈ తెలంగాణ పైన రానున్న 24 గంటలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ట్రాక్ సిచ్యువేషన్ చూసుకుంటే దాని మూవ్మెంట్ 15 km/h మూవ్ అవటం జరుగుతూ వస్తుంది. అయితే ఇది మనకి ఉత్తర వాయు దిశగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణ మీదుగా. సో దీని యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా కూడా ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ పైన, అట్లాగే నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ పైన ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆరెంజ్ వార్నింగ్స్ అవి కూడా మనం కొన్ని జిల్లాలు అయినటువంటి సూర్యాపేట కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లాలు, అట్లాగే సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాలన్నిటికి కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా మనం భద్రాచలం, అట్లాగే ఈ ఖమ్మం, మూలుగు, నల్లగొండ, రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ ప్రాంతాలకు మోడరేట్ రెయిన్స్ తో పాటు హెవీ రెయిన్స్ ఉన్నందున అక్కడ ఎల్లో వార్నింగ్ జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ కి జిహెచ్ఎంసీ చూసుకున్నట్లయితే రాగల 24 గంటల్లో మోడరేట్ రెయిన్స్, ఒక్కొక్కప్పుడు ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నందున ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రం మీద మోంతా ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది, దాంతో పాటు వర్షపాతం ఏ విధంగా నమోదైంది మ్యామ్? గడిచిన 24 గంటల్లో మనం క్రాస్ అయినప్పటి నుంచి చూసుకుంటే కనుక క్లౌడ్ అనేది ఆల్రెడీ మనకి సౌత్ వెస్ట్ సెక్టర్లో ఎంటర్ అయ్యింది. కానీ ఈ సిస్టమ్ అది రావటం వల్ల మరింత ఎక్కువగా ప్రభావం పడి సౌత్ సెక్టర్లో ఉన్నటువంటి మహబూబ్ నగర్ కానీ, వనపర్తి కానీ, నాగర్ కర్నూల్, నల్లగొండ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదవటం జరిగింది. నాగర్ కర్నూల్లో చూసుకున్నట్లయితే హైయెస్ట్ మనకి 17 centimeters వరకు నమోదైంది. మన స్టేట్ గవర్నమెంట్ ప్రకారం చూసుకుంటే 20 centimeters వరకు కూడా నమోదవటం జరిగింది. 20 చోట్ల మనకి హెవీ రెయిన్ఫాల్స్ నమోదు కాగా 4 చోట్ల వెరీ హెవీ రెయిన్ఫాల్స్ అవి నమోదవటం జరిగింది. ఓకే మ్యామ్, ఏవైతే రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ వార్నింగ్స్ ఇష్యూ చేశారో అక్కడ ఉన్న అధికారులతో ఏ విధంగా అప్రమత్తం అవుతా ఉన్నారు, దాంతోపాటు ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు వాళ్ళకి? మనము ఒక సిస్టంలోని మనం ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ అది 2 రోజుల క్రితం నుంచి అందజేయటం జరుగుతుంది. నేషనల్ లెవెల్లో NDMA ద్వారా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అందుతూ వస్తుంది. ఈ ట్రాక్ అది కూడా ఎప్పటికప్పుడు కూడా మేము మానిటర్ చేస్తూ వస్తున్నాం ఎట్లా వెళ్తుంది అనేది. సో ఇక్కడ జిల్లా అధికారులకు కూడా మనకి డిసాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా, అట్లాగే వాట్సాప్స్ ద్వారా కూడా జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వాట్సాప్స్ ద్వారా కానీ, ఈమెయిల్స్ ద్వారా కానీ,
కానీ వేరియస్ ఎస్ఎంఎస్ఎస్ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరవేయటం జరుగుతూ వస్తుంది. ఓకే మ్యామ్, ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కి సంబంధించి ఎట్లాంటి బులెటిన్ రిలీజ్ చేస్తా ఉన్నారు, ఏ విధంగా ఉంది మ్యామ్? ఫ్లాష్ ఫ్లడ్స్ అవి మనకి 2 zones అవి డిటెక్ట్ చేయడం జరిగింది. ఒకటి మనకి సౌత్ ఈస్ట్ సెక్టర్లో, ఒకటి నార్త్ వెస్ట్ సెక్టర్, నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్లోని. సో ఈ 2 zones కూడా మనకి రాగల 12 hours-లోని రిస్క్గా ఉన్న ఇంపాక్ట్స్ అవి కనిపిస్తున్నాయి. సో వాటి తాలూకా ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్ట్ కానీ అట్లాగే వాటి తాలూకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఎవ్రీ 6 hours అప్డేట్ చేంజ్ ఆఫ్ దీస్ డిస్ట్రిక్ట్స్ కూడా ఇవ్వటం వస్తుంది. ఓకే మ్యామ్, ప్రజెంట్ చూసుకున్నట్టయితే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించి కూడా బలహీన పడుతుందా, ఏ విధంగా ఉంది, ఏ దిశగా మూవ్ అయ్యే అవకాశం ఉంది, తర్వాత ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది మ్యామ్? ఈ మోంతా తుఫాన్ ప్రస్తుతం సైక్లోనిక్ స్టామ్ గానే ఉన్నది. రానున్న 6 to 12 hours-లో ఇది ఇంటెన్సిటీ డిక్రీజ్ అయ్యి మనకు ఇది డీప్ డిప్రెషన్గా కానీ డిప్రెషన్గా కూడా బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. సో వాయుగుండంగా అది బలపడే అవకాశాలు ఉన్నందున తెలంగాణ ప్రాంతంలో విండ్ స్పీడ్ అది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కానీ దీని యొక్క ఎఫెక్ట్ వల్ల మనకి రెయిన్ఫాల్ అది హెవీ టు వెరీ హెవీ, ఎక్కడైనా 1 or 2 places మనకి ఈస్టర్న్ పార్ట్లో వరంగల్ ఆ ఏరియాలోని ఎక్స్ట్రీమ్లీ హెవీ ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో ఆ డైరెక్షన్ ప్రకారంగా మనకి ఇది 100 to 90 kilometers కాకినాడకు వాయు దిశగా ఉన్నది, వెస్ట్ ఆఫ్ మచిలీపట్నం ఉంది. సో ఈ ప్రకారంగా చూసుకుంటే ఇంకా నార్త్ వెస్ట్ వర్డ్ మన ఖమ్మం మీదుగా కూడా మూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే మ్యామ్, ఈ వర్షపాతంతో పాటు ఈదురుగాల తీవ్రత ఏ విధంగా ఉండే? నిన్న చూసాము అధికంగా ఈదురుగాలు అయితే పలు జిల్లాలకు సంబంధించి కూడా వీచాయి. సో ఈ రోజు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మ్యామ్? మనకు చూసుకుంటే ఈదురుగాలులు 50 to 60 kilometers ఈస్టర్న్ పార్ట్లో ఉంటుంది, 40 to 50 kilometers per hour విండ్ స్పీడ్ మిగతా డిస్ట్రిక్ట్స్ లో ఉండే అవకాశాలు, థండర్స్టార్మ్ లైట్నింగ్ కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే మ్యామ్, ప్రెసెంట్ రాడార్ శాటిలైట్ మ్యాప్ కు చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంది, దాంతో పాటు హైదరాబాద్ కి సంబంధించి కావచ్చు, ఇటు జిల్లాలకు సంబంధించి కావచ్చు, ఏ విధంగా మూవ్ అవుతుంది మ్యామ్? ప్రస్తుతానికి మనకి ఇది ఒక అవుటర్ బ్యాండ్ ఆఫ్ ది సిస్టమ్, ఇంకా వస్తాయి మనకి బ్యాండ్స్ రాత్రి అయ్యేసరికి. సో మనకి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఎక్కువగా కూడా వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి, సౌత్ ఆఫ్ హైదరాబాద్ మనం చూసుకుంటే శంషాబాద్, రంగారెడ్డి, ఇక్కడ నాగర్ కర్నూల్ ఏరియా, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతం మోడరేట్ రెయిన్స్, హెవీ రెయిన్స్ కూడా అప్ టు 10 centimeters వరకు కూడా నమోదవుతూ వస్తున్నాయి. ఇక ఉదయం నుంచి చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్ కావచ్చు, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డికి సంబంధించి కూడా మనకు మోస్తారు వర్షం అక్కడక్కడ ముసురు కనిపిస్తా ఉంది. సో ఈ రోజు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతో పాటు అధికారులను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? జిహెచ్ఎంసీ ఏరియాలో చూసుకుంటే ఇక్కడ ఎక్కువగా కూడా మోడరేట్ రెయిన్స్ విత్ ఇంటెన్స్ స్పెల్స్ ఉంటాయి. సౌత్ ఆఫ్ జిహెచ్ఎంసీ కాస్త మోడరేట్ రెయిన్స్ ఎక్కువగా పడి మార్జినల్ హెవీ కూడా 7 to 8 centimeters కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే మ్యామ్, ఏ అధికారులతో జిహెచ్ఎంసీకి సంబంధించి అలర్ట్ జారీ చేస్తా ఉన్నారు, ఏ అధికారులతో కోఆర్డినేట్ అవుతున్నారు మ్యామ్? మేము అధికారులు స్టేట్ లెవెల్లో అయితే డిసాస్టర్ మేనేజ్మెంట్ విపత్తుల విభాగం ఏదైతే ఉందో రెవెన్యూకి సంబంధించింది వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతాం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి వెళ్తుంది. తర్వాత యూజర్స్ ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ అవ్వచ్చు, ఏవియేషన్ డిపార్ట్మెంటు, అట్లాగే 3 డిఫెన్స్ సర్వీసెస్, ఎయిర్ ఫోర్సు, నేవీ, అట్లాగే ఈ మిలిటరీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అందజేయటం జరుగుతుంది. అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వేరియస్ యూటిలిటీస్ అన్నిటికీ కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ జారీ చేస్తూ వస్తున్నాం. ఓకే మ్యామ్, ఇక ఎన్ని రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది మ్యామ్? ఈ రోజు మనం చూసుకుంటే నెక్స్ట్ 24 hours ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, తర్వాత రేపు క్రమేపగా డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే మ్యామ్, ఈ నౌకాస్ట్ ఫోర్కాస్ట్ కావచ్చు, ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ కావచ్చు, ఏ విధంగా రిలీజ్ చేస్తా ఉన్నారు, దాంతోపాటు ఏ జిల్లాలకు సంబంధించి అలర్ట్స్ ఏ కలెక్టర్స్కి ఇస్తున్నారు మ్యామ్? ప్రతి జిల్లా అధికారికి కూడా మనకి అప్డేట్స్ అవి ఏవైతే చేంజెస్ ఉంటాయో క్లౌడ్ మూవ్మెంట్ అని చూస్తూ ఎవ్రీ 3 hours-కి ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్ట్, అట్లాగే నౌకాస్ట్లో కూడా మనము ఎవ్రీ 3 hours ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్ట్ కూడా జారీ చేస్తూ వస్తున్నాం. థ్యాంక్ యూ. సో చూస్తున్నాగా ప్రజెంట్ అయితే మనకు తెలంగాణ రాష్ట్రం మీద మరో 24 గంటల పాటు కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దీంతో ఈ రోజు పలు జిల్లాల్లో భారీ, అక్కడక్కడ అతి భారీ, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కలర్ వార్నింగ్స్ ఇస్తూ అక్కడ ఉన్న అధికారులను అయితే అప్రమత్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఇటు నౌకాస్ట్ ఫోర్కాస్ట్ తో పాటు ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేస్తా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం మీద మరో 24 గంటల పాటు భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. మోనిత.